రెండో విషయం ఏంటంటే అసలు గవర్నర్ సీమ్‌లెస్‌గా అంటే నిరంతరాయంగా ఇంతకాలం పాటు బిల్స్ పెండింగ్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీని మీద సుప్రీం కోర్టులో వాడివేడిగా ఘాటైన చర్చలు జరుగుతున్నాయన్నమాట. మొత్తానికి గవర్నర్‌కి ఎంత అధికారాలున్నాయి? బిల్స్ ఎంతకాలం పాటు పెట్టి కూర్చోవచ్చు? రాజ్యాంగంలో ఆర్టికల్ 200లో టైమ్ లిమిట్ ఏమీ లేదన్నమాట. యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని ఉంది. అంటే వీలైనంత త్వరగానుంది గానీ ఎంత కాలంలోపు గవర్నర్ బిల్స్ మీద సంతకం పెట్టాలని లేదు కాబట్టి ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారా? అలా తీసుకుని బిల్స్‌ని పెండింగ్ పెట్టి కూర్చుంటున్నారా? దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అసలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163లో గవర్నర్‌కి విచక్షణ అనే మాట ఉంటది. దాదాపు 78 సంవత్సరాల క్రితం మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. రాష్ట్రాలు చాలా వీక్‌గా, కేంద్రం చాలా బలంగా ఉండేది. చాలా కష్టపడి మనం ఇండియాని యూనిఫై చేశామన్నమాట. ఆ టైంలో గవర్నర్‌కి పాత్ర ఎక్కువ ఇచ్చిన మాట నిజమే. కానీ స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు దాటింది. మనకి రాజ్యాంగం వచ్చి కూడా 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ టైంలో ఇంకా కూడా డెమోక్రసీలో గవర్నర్ అంటే గవర్నర్ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎన్నికైన వ్యక్తి కాదు కాబట్టి ఆ పొజిషన్‌కి ఇన్ని పవర్స్ ఇవ్వటం రైటా అని చెప్పి ఇంకొక వాదన వినిపిస్తోంది.